ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాస్తుదర్శిని ఛానల్. ఈరోజు ప్రస్తుత వివాహాలు లేట్ అవడం అనేది చూస్తున్నాం మనం. అది జాతక దోషాలు కావచ్చు, వాటికి రెమెడీస్ జాతకపరంగా చేసుకోవాలి. రెండోది ఏంటంటే మనకి వాస్తులో కొన్ని దోషాలు ఉంటే మ్యారేజ్ డిలే అవడానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు అంటే మీకు ఇప్పుడు చెప్తాను. తూర్పులో దోషం ఉండరాదు. తూర్పులో దోషం ఉంటే మన సమాజంతో సత్సంబంధాలు ఉండే జోన్ ఇది. అందుకని మనకి ఆ జోన్లో దోషం ఉంటే మనకి ఇదో కారణం అవుద్ది. కిచెన్ తూర్పులో ఉండకూడదు. అంటే ఈ తూర్పులో వంట అనేది, మరి టాయిలెట్స్ కూడా ఉండకూడదు, సెప్టిక్ ట్యాంక్స్ కూడా ఉండకూడదు. ఉంటే ఇదో కారణం అవుద్ది. ఈ కారణం వివాహం లేట్ అవ్వటానికి ఇదో కారణం అవుద్ది. తూర్పులో ఎల్లో కలరు ఉండరాదు. తూర్పులో ఎల్లో కలరు వేయకూడదండి. అలాగే ఆగ్నేయంలో గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్స్ రాకూడదు. ఆగ్నేయంలో గ్రీన్, బ్లూ కలర్స్, బ్లాక్ కూడా రాకూడదు. ఇక్కడ ఏంటంటే ఆగ్నేయం స్కిల్ అండ్ రిలేషన్షిప్ సంబంధం అన్నమాట. అందుకని అక్కడ దోషం ఉంటే అదొక రియాక్షన్. నైతిలో కిచెన్ ఉండకూడదు. నైతిలో వంట చేయకూడదు. చేస్తే అదొక కారణం అవుద్ది. ఈ నైతిలో చెత్త చెదారం వేయటం కానీ అలాంటివి ఏమూడదు. శుభ్రంగా ఉండాలి. నైతిలో టాయిలెట్స్ కూడా ఉండకూడదండి. ప్రస్తుత రోజుల్లో ఈ జీవన విధానం, ఆహార స్టైలు ఇవన్నీ కూడా మనిషి అధిక బరువుకు కారణం అవుతున్నారు. అది కూడా ఒక కారణం అవుతుంది. సౌత్ ఈస్ట్ క్యాస్ట్ అండ్ ఎనర్జీ. ఈ క్యాష్ ఎనర్జీ ఇక్కడ టాయిలెట్స్ ఉండరాదు. సౌత్ ఈస్ట్ చాలా ప్రశాంతంగా ఉండాలండి. బ్లూ కలర్ పనికిరాదు. అలాగే రెడ్, గ్రీన్, ఎల్లో కలర్ ఉండొచ్చు. మనం అక్కడ బ్లూ కలర్ టైల్స్ కానీ అవన్నీ ఉంటే అవి కరెక్ట్ కాదు. అలాగే బ్లాక్ కూడా పనికిరాదు. బ్లాక్ కూడా పనికిరాదండి. నెక్స్ట్ వచ్చి రెడ్, గ్రీను, ఎల్లో ఉండొచ్చు కిచెన్లో టైల్స్ కలర్స్, ఆ రూమ్ కలర్స్ కానీ. ఇవి కరెక్ట్గా ఉంటే, ఈ 4 పాయింట్లు కరెక్ట్గా ఉంటే వివాహం లేటు అనేది కాదు, శాస్త్రపరమైన దోషం కాదని మనం గ్రహించాలి. ఇది లేకుండా చూసుకోవాలి మనం. నమస్కారం. Thanks for watching. Like, subscribe, click the bell icon.